బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. కర్ణాటక ప్రజలు ముఖ్యంగా బెంగళూరుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్సీబీ ఫైనల్స్కి వచ్చింది అనగానే ఎప్పుడెప్పుడు కప్ కొడుతుంది, ఎప్పుడెప్పుడు టైటిల్ విన్ అవుతామని అందరూ వెయిట్ చేశారని చెప్పుకోవాలి. గత 18 ఇయర్స్ నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కప్ నమ్దే అనే టైటిల్తో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతో సంబరంగా అందరూ ఆర్సీబీ టైటిల్ కొట్టింది అని చెప్పి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో తొక్కిసలాట జరిగి ఇలా ఇంతమంది చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. మనం ఇప్పుడు లైవ్లో కొన్ని విజువల్స్ అయితే చూస్తున్నాం తొక్కిసలాటకి సంబంధించి. 18 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా వీళ్ళకి చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అలానే వీళ్ళకి విష్ చేయడానికి కానివ్వండి, వీళ్ళని కలవడానికి కానివ్వండి, చాలామంది అభిమానులందరూ కూడా ఎక్కువ మోతాదులో తరలి రావడం అనేది జరిగింది. ఒకరినొకరు తొక్కుకోవడం వల్ల 11 మంది చనిపోవడం, అలానే 50 మంది గాయాలు పాలవడం కూడా జరిగింది. గతంలో కూడా మనం చూసాము, ఎప్పుడైతే ఎక్కడ ఎక్కువ సెలబ్రేషన్స్ జరుగుతాయో అభిమానులందరూ కూడా ఎంతో ఆనందంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో సెలబ్రేషన్స్ చేసేయాలి అనే ఆనందంలో అక్కడంతా గ్యాదర్ అవడం, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా బెంగళూరుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆర్సీబీ అనగానే ప్రాణం పెట్టేంత అభిమానం వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఆర్సీబీ కప్పు విన్ అయిందో అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారని చెప్పుకోవాలి. ఒక బెంగళూరే కాకుండా అదర్ స్టేట్స్లో కూడా ఆర్సీబీ విన్నింగ్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే సెలబ్రేషన్స్లో ఇప్పుడు విషాదం కూడా చోటు చేసుకుంది. గతంలో సీనియర్ యాక్టర్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు కూడా కర్ణాటకలో ఉన్న అభిమానులంతా కూడా అక్కడికి తరలి రావడం, ఆయన్ని చూడడం కోసం అని చెప్పి అప్పుడు కూడా తొక్కిసలాటలో 7 మంది చనిపోవడం మనం చూసాము. మళ్ళీ దాని తర్వాత ఇంతమంది ఎక్కువ మంది జనం చనిపోవడం ఈ ఐపీఎల్ మ్యాచ్ తర్వాతే మనం చూస్తున్నాం. సీఎం సిద్ధరామయ్య కూడా తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది ఫ్యామిలీస్ని కూడా పరామర్శించడం జరిగింది. డీకే శివకుమార్ కూడా జరిగిన సంఘటనపై క్షమాపణ చెప్పడం జరిగింది. అలానే శివకుమార్ కూడా ఎంతో ఆనందంతో టీంని మొత్తం రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆనందం ఎంతోసేపు లేదు, ఆనందపడే కాసేపట్లోనే ఈ విషాదానికి మళ్ళీ ఆయన సారీ చెప్పడం కూడా జరుగుతుంది. పద్దెనిమిది ఏళ్ల నుంచి కర్ణాటక ప్రజలందరూ బెంగళూరు
ఫ్యాన్స్ అందరూ కూడా ఆర్సీబీ ఎప్పుడెప్పుడు కప్ కొడుతుంది, ఎప్పుడెప్పుడు ఈ కప్ నమ్దే, ఈ టైటిల్ నమ్దే అని చెప్పుకోవాలి అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కర్ణాటకలో ఉన్న ఫ్యాన్స్ అందరూ, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సలా కప్ నమ్దే అని స్టేటస్లు పెట్టడము, దాన్ని ప్రమోట్ చేయడము మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. అలాంటిది నిన్న కూడా ఎంతో టఫ్గా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విన్ అవుతుందా, పంజాబ్ విన్ అవుతుందా అని చెప్పి చాలా హై టెన్షన్ ఉండింది మ్యాచ్లో కూడా. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎక్సైటింగ్గా అందరూ పోస్టులు పెడుతూ ఉన్నారు, ఈ సలా కప్ నమ్దే అని చెప్పి ఆర్సీబీని ఎంతో ఇదిగా వాళ్ళు హై చేయడం అనేది మనం చూసాము. 18 years తర్వాత ఆర్సీబీ కప్ కొట్టడం కూడా నిజంగానే చాలా ఆనందంగా అనిపించింది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేయడము, పటాసులు పేల్చడము, ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేషన్స్ వీడియోస్ని పోస్ట్ చేయడము, స్టోరీస్ పెట్టడము మనం చూస్తూనే ఉన్నాము. ఒక బెంగళూరే కాకుండా హైదరాబాద్, అలానే ఏపీ, అదర్ స్టేట్స్లో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్సీబీ గెలిస్తే ఇంత హైప్ ఉంటుందా అనే విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలానే కోహ్లీ కూడా నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు. కోహ్లీని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఇన్ని ఇయర్స్ పడిన కష్టానికి ఒకటే టీంలో 18 yearsగా ఉన్నందుకు ఈ టైటిల్ డిజర్వ్ అని చెప్పి అందరూ పోస్టులు పెట్టడం చూసాము. ఎక్కడ సోషల్ మీడియా చూసినా కూడా ఇదే కప్ గురించి వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా ఎంతో హైపర్ యాక్టివ్గా మీమ్స్, ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదే టైంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా కొంచెం ఆలోచించి ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం హ్యాపీ ఫీలింగ్ అయినా, సాడ్ ఫీలింగ్ అయినా, ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే ఇటువంటి ఘోరాలు అయితే జరగకుండా ఉంటాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం.